1:30 గంటల సేపు దాదాపు 1:30 గంటల సేపు దేవుడి సన్నిధిలో నేను ఎంతో ఆనందించాను. అందరూ ఆనందించిన అందరూ దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఈ ఆనంద లోపం ఎక్కడా దొరకదు. ఏమన్నా లోకంలో సమస్తం నీకున్నా దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఎక్కడ దొరకదు. అది ఇంకొక సంగతి ఏంటంటే అనుభవించే వారికే తెలుస్తుంది. ఆచారంగా దేవుని ఆరాధించే వాళ్ళు కాదు. ఏదో ఆదివారం కదా వెళ్ళిపోవడం, ఏదో అనుకున్న కాదు. ఇంటి ఆదివారం అనగానే నీ హృదయంలో ఏం జ్ఞాపకం రావాలా? ఆలయం జ్ఞాపకం రావాలా? వాళ్ళు నిజమైన ఆనందం ఉంటుంది. ఆదివారం అనగానే ఆలయం జ్ఞాపకం వచ్చే వాళ్ళకి ఆనందం ఉంటుంది. ఆనందం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అది ఇంకొకటి తెలియదు. ఈ ఆనందం ఎవరు తీసివేయలేదు. ఎందుకనగా అది దేవుడిచ్చే ఆనందాలు. సంతోషంగా దేవుడు మహిమపరచండి. చప్పట్లు దేవుడు మహిమపరచండి. చప్పట్లు కొట్టాలి. పిల్లల ఈ దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవిస్తూ 1:30 గంటలే ప్రభు సన్నిధిలో మనం గడిపా. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించుగాక. మరికొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అమ్మ ఆశిస్తి కూడా ఇచ్చా అయినా పర్వాలేదు. వాళ్ళ విధానం వాళ్ళు నన్ను ఆరాధించే దేవుడు అయ్యేది మనం ఆరాధిస్తాం. అది ఇష్టపడిపోతే అది చెవులు వేసుకునే కూర్చోరాను. అది వినపడకూడదు. నిజంగా మీకు ఇక్కడ ఆయనమా ఆ సౌండ్ వినపడకూడదు నీకు. అది ఎట్లా కూడా అంటే ప్రభు మీరు ఆత్మతో సత్యంతో మనసు పెట్టి వినపడదు. దేవుని స్తోత్రం చెప్పండి. వినపడదు. ఇప్పుడు నీ మనస్సు, నీ ఆత్మ, నీ శరీరం ఇక్కడ ప్రభు సన్నిధిలో, యేసయ్య మా సన్నిధిలో ఉన్నాడు. ప్రభు మా సన్నిధిలో ఉన్నాడు. ప్రభు సన్నిధిలో మేము ఉన్నాం. ఇది దేవుని ఆలయం. పరిశుద్ధుడు నా ప్రభు. సృష్టికర్త అయిన దేవుడు నీకు ప్రత్యక్షంగా ఉన్నాడు. కాబట్టి ఏ సౌండ్లు, ఏ డిస్టర్బెన్స్లు నీ మైండ్కి రావు. తప్పకుండా దేవుడు మైండ్ వస్తాడు. మంచి ప్రియారా కొద్ది నిమిషాలు నేను ముగిస్తాను. మనము ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ గత కొన్ని వారాల నుండి బైబిల్ గ్రంథంలో అత్యుత్తమమైన వ్యక్తుల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదట ఆదాము గురించి ఒక 3 వారాలు పరిశుద్ధాత్మ గ్రంథంలో మాట్లాడారు. తర్వాత అవలో ఉన్న సుగుణాలు, అవలో ఉన్న ఆత్మీయ సత్యాలు, హవ్వ ఏ విధంగా దేవునికి ఆదాముకు ఏ విధంగా లోబడి ఉన్నది, ఏ విధంగా ఆత్మీయంగా ఉన్నది, ఏ విధంగా జీవించింది, ఏ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చింది, ఏ విధంగా దేవుని ఆరాధించింది, ఏ విధంగా దేవుని సన్నిధిలో కూర్చున్నది, ఏ విధంగా యెహోవా దేవుడు సాయంకాల సమయంలో ఏదైనా తోటకు ఎప్పుడెప్పుడు వస్తాడని ఏ విధంగా ఎదురు చూసింది, ఆశ కలిగి ఉన్నది. హల్లెలూయా చెప్పండి. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా,
చాలు. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఒక్కొక్క ఆశ ఉంది. ఆశలు లేకుండా మానవుడు లేడు, పుట్టుకే లేదు, ఉండకూడదు అని నేను చెప్పడం లేదు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. కానీ అత్యుత్తమమైన ఆశ ఏంటనగా శతమా యేసయ్యను కలిగి ఉండడము. యేసయ్య మీద ఆశ కలిగి మిగతా వాటన్నిటి మీద ఆశ పడిపోయినా దేవుడు ఇస్తాడు. మొట్టమొదటి ఆశ దేవుడి మీద కలిగి ఉండాలి. ప్రియా, ఎవరి మీద? ఎవరి మీద? ఇంకొకసారి చెప్పు. ఎంతవరకు మనం దేవుడి మీద ఆశ కలిగి ఉన్నాం? అవ్వమ్మా యెహోవా దేవుడి తోడు కోసం ఆశ కలిగి జీవించినంత కాలం దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. ఎప్పుడైతే లోక సంబంధమైన ఆశ వైపు మనసు మరలిందో, ఎవరు చెప్పారు అన్నమాట? ఎవరు చెప్పారు? సాధారణంగా ఏం చెప్పాడు? అమ్మమ్మ అమ్మా ఈ పొట్టు తింటే మొత్తం ఉంది, నువ్వు దేవతలాగా మారిపోతావు. రెండోది, నీ కన్నులు తెరవబడతాయి. మూడవది, దేవుడు ఏ విధంగా మహిమ రూపంలో ఉన్నాడో నీవు కూడా మహిమ రూపంగా. అబద్ధాలు 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 సాధారణంగా చెప్పేది అవుతాను. అబద్ధాలకు తండ్రి ఎవరు? హలో చెడిగా ఏడు. అబద్ధాలకు తండ్రి ఎవరు? చెప్పండి. చెడి చెప్పరా? ఎవరు? 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 సాతాను గారు. వెరీ గుడ్, అపవాది. మరి అబద్ధాలకు తండ్రి అయినా వాడు మోసం చేశాడు అమ్మను. ఏటితో? అబద్ధాల మొక్కలతో, అబద్ధాల మాటలతో. ఏమన్నాడమ్మా కుమారమ్మా, నువ్వు మీరు దేవతలైపోతావు. నీకు నిర్మించింది దేవుడు, నీకు దేవుడుగా ఉంటే అంటే పూర్వం ప్రతిరోజు ఆయన సన్నిధిని అనుభవించడం లేదా? ఆయన చేసిన ఉపకారాలు పొందలేదా? ఆయన మంచి ఆహారం నీకు ఇవ్వలేదా? శ్రమ పడకుండానే, చెమటోడ్చుకుండానే. అప్పటి వరకు చెమట బిడ్డలు భూమి పైన ఆదాపు అవ్వాలి రాల్చలేదు. సంతోషం వాళ్ళ జీవితంలో లేదు. దుఃఖం తెలియదు, వేదన తెలియదు, బాధ తెలియదు, వ్యాధి తెలియదు, కోపం లేదు, అసూయ లేదు, శరీర కార్యాలు ఏమీ లేవు. సింహపు పిల్లలు, మేక పిల్లలు ఒక దగ్గర పట్టుకుని ఆడుకునేవి. అంటే లోకంలో ఏమి లేదు, ఏమి లేదమ్మా. లోకంలో లోక సంబంధమైన ఏమీ లేకుండా జీవించిన కాలం ఉంటుందావమ్మా. అమ్మా కవ్వలు పక్కన పెడతాం. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో మనం అవ్వలాగా జీవించకపోయినా, మనం దేవుని ఎందుకు ఆశ కలిగి జీవించకపోయినా దేవుడు ఎంత కృపించాడు నీకు ఒకసారి ఆలోచించుకో. అమ్మ మీకు దేవుడు కృపించాడో లేదో నాకు తెలియదు, కానీ మీ జ్ఞానం చేతో, మీ డబ్బు చేతో, మీ అన్నం చేతో, లేకపోతే మీ కలిగిన ఊహిస్తేతో మీరు ఉన్నారని మీరు అనుకుంటున్నారేమో. కానీ నేనైతే అంటాను నేనున్న ఈ స్థితి నీవిచ్చినదే. ఇంతగా హెచ్చించుటకు నీ పాటి వాడనయ్యా. ఇంతగా, ఎంతగా 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 ప్రియా, ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. ఒకప్పుడు నీ కుటుంబం ఏ స్థితిలో ఉండేది? నేను ఈ స్థితిలో ఉన్నా. ఒకప్పుడు నా కుటుంబం ఏ స్థితిలో ఉండింది అని మీరందరూ మీ హృదయాలను చేసుకొని ఒక నిమిషం ఆలోచించండమ్మా. అదే
ఇది ఏమంటారంటే ఉపదేశము అంటారు. దేవుని ఆలయానికి రావాల్సింది ఉపదేశించబడడానికి. దేవమ్మా దేనికి రావాలా? ఉపదేశము. ఎప్పుడైతే ఉపదేశాన్ని మనం గ్రహిస్తామో, దేవుడిచ్చే ఉపదేశాన్ని మనం స్వీకరిస్తామో, మన జీవితాలు ఇంకా మెరుగుగా ఉంటాయి. అదే చెప్పండి. అసలు నువ్వు ఇట్లా ఉండవలసిన రావుగా, నువ్వు ఇట్లా ఉండవలసిన వాడిగా, నిన్ను దేవుడు ఏదో స్థానానికి తీసుకోవాలనే సంకల్పంలో నువ్వు ఉన్నావు. ఆయన నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ ఎందుకు అభివృద్ధి ఆగిపోయింది? ఎందుకు ఆశీర్వాదాలు ఆగిపోయాయి? ఎందుకు ఈ స్థితిలో నువ్వు ఉన్నావు? ఎందుకు ఈ శ్రమలు? ఎందుకు ఈ వ్యాధులు? ఎందుకు ఈ బాధలు? ఎందుకు ఈ ఆర్థిక లోటు? ఎందుకు కుటుంబంలో సమాధానం లేదు? ఎందుకో తెలుసా? దేవుని ఎడలను ఆశ కలిగేది. స్వామి దగ్గర ఏమన్నాడు? దేవా, యెహోవా, నా స్వాస్థ్య భాగము నీవే, నా పానీయ భాగము నీవే. చెప్పండి. యెహోవా, నా స్వాస్థ్య భాగము నీవే. అందువల్ల అమ్మా దావీదయ్యా ఆ కీర్తన ఎప్పుడు రాశారు తెలుసా? బాగానండి. గొర్రెలు కాచుకునేటప్పుడు రాసిన కీర్తనది. అడవిలో ఒంటరిగా ఉన్నప్పుడు రాసిన కీర్తనది. అన్నదమ్ములు ద్వేషిస్తూ ఉన్నప్పుడు, చంపేయాలనుకున్నప్పుడు, కుటుంబం చేత ద్వేషింపబడి ఒక్కడిగా మిగిలి ఉన్న ఆ కాలంలో ప్రభు మీద నిరీక్షణ ఉంచి ఆయన అంటున్నారు, యెహోవా నీవే నా స్వాస్థ్య భాగము అని చెప్పండి. అదే బాబు దావీదు, నువ్వు చూస్తే బుద్ధి వాడివి, చిన్నపిల్లవాడివి, ఎర్రని వాడవు, బహు అందగాడివి. కానీ నీ అన్నదమ్ముల చేత, నీ కుటుంబీకుల చేత నువ్వు ద్వేషింపబడ్డావు. నువ్వు గొర్రెలు కాచుకుంటా ఉన్నావు, క్రూర మృగాల మధ్య నివసిస్తూ ఉంటావు, ఈ ఎండలో తిరుగుతూ ఉన్నావు. మరి ఇక్కడ ఏంటి ఈ కీర్తన? ఏంటి నీకు ఆశ? ఏంటి నీకు నిరీక్షణ అని దావీదు అడిగాడు. దావీదు అంటాడు, నా దేవుడి నా స్వాస్థ్య భాగము. చెప్పండి. ఆ నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తే గొర్రెల కాచుకునే ఆ స్థానంలో ఉంది. లోకం చేత, కుటుంబ సభ్యుల చేత, రక్త సంబంధికుల చేత ద్వేషింపబడిన దావీదు జీవితం యెరూషలేము పట్టణానికి రాజుగా మారాడే. కారణం ఏంటి? దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనని స్తుతించు నా ప్రాణమా. అయ్యా, ఇక్కడికి మనం నిజంగా చాలా భాగ్యవంతులు ఉన్నాం. నేనైతే నా హృదయం ఎందుకో చాలా ఉల్లాసంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకనగా దేవుని సన్నిధిలో మనం చేయాలి. ఆశీర్వాదకరమైన ప్రభు అదుగో 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 ఆ ప్రకాశవానుడైన దేవదేవుడు మన మధ్య ఉన్నాడు. ఇంతకంటే ఏ భాగ్యం ఉంది? ఇంతకంటే ఏం కావాలి? శిలువపై గురినాడే యేసయ్య నీ వైపు చూస్తూ, ఆయన నేను నీ వైపు చూస్తూ నవ్వుతూ నేను ప్రేమిస్తున్నాను. ఆయన బాధపడుతూ, అమ్మా, ఆయన హింసించబడుతూ, ఆయన రక్తం గారుస్తూ, ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టుకొని, ఆయన వేదన పడుతూ, ఆయన ప్రక్కలో మల్లెము, కాళ్ళలో చేతుల్లో శీలలు, ఓ తలపై ముళ్ళ కిరీటము, ఆకాశానికి భూమికి నీ మధ్యగా వేలాడి తీయబడిన శిలువలో వేలాడి యేసయ్య నిన్ను చూసి ఆనందపడుతున్నాడు. తప్పటపడుతూ దేవుడు మాట్లాడండి. ఎవరన్నా ఇష్టం దేవుడికి? అమ్మా, ఎవరి ఇష్టంలో
ఈ లోకంలో దేవుని యందు భక్తి పరులైన వారు, దేవునికి ఇష్టమైన వారు. అదే చెప్పండి. మనం ఏమవుతుంటాం? మానవులు సహజంగా నీకు ఇష్టమైన వారు ఎవరైనా ఉంటే ఎందుకు వాళ్ళు ఇష్టపడుతున్నాం? చాలా విచిత్రంగా ఉంటుంది ఇష్టపడేదానికి కారకాలు ఏముండవు. ఎందుకో ఇష్టం. అది లోక సంబంధమైన ప్రేమ. అది దేవుడు నా హృదయం ఇష్టం కలిగించాడు. ఆమె నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మాట్లాడు. చప్పటబోతూ దేవుడు మైపడతాడు. చాలా అనుభవం బిడ్డలు, చాలా గొప్పోళ్ళు. చిక్కమ్మ చెట్టిగా కుమార్తె నన్ను వివాహం చేసుకోవాలి అడగబడి వేరకపోతుంది. కానీ దేవుడు నన్ను గొప్పగా అసలు లోక సంబంధమైన అన్నం ఏం లేదు దేవుడు. కానీ ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు ప్రేమించాడు. అలాంటి మంచి భార్య దేవుడు నాకు అనుగ్రహించాడు. తప్పకుండా పెట్టు దేవుడు చెప్పండి. ఇష్టపడతావు కదా. నేను ఎందుకు చెప్పాను తమాషా? లోక సంబంధంగా నువ్వు చాలా మందిని ఇష్టపడతావు. నేను ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ నేను ఒక ఆయన ఇష్టపడాలి. అమ్మా, నేను ఒక ఆయన ఇష్టపడాలా. ఆయనే నీ కొరకు ప్రాణమిచ్చిన యేసయ్యా. చెప్పండి దేవుడు భయపరచండి. నీ కొరకు ప్రారంభించిన యేసయ్యా. ఆయనకు నువ్వు ఇష్టరాలుగా జీవించాలా. ఆయనకు ఇష్టరాలుగా జీవించాలంటే ఏం చేయాలా? చెప్పమ్మా, చిరంజీవికి నువ్వు ఇష్టంగా జీవించాలంటే ఏం చేయాలా? చిరంజీవి మనస్సును ఎరిగి ఆయన ఏవైతే కోరుకుంటాడో ఆయన కోరుకుని అన్నీ చేసి పెట్టాలి. అవునా కదా? ఆయన కోరుకొని చేసి పెట్టలేదనుకో, ఆయన ఇష్టమైన దానిగా నువ్వు జీవించగలవా? ప్రతి భార్యట తన భర్తకు ఇష్టరాలుగా జీవించాలని కోరుకుంటుంది. ప్రతి భర్త కూడా తన భార్యకు ఇష్టమైన వాటిగా ఉండాలని జీవిస్తాడు. భార్య ప్రియులరా, ఒక ఆయన కోరుకుంటూ ఉన్నాడు, ఒక ఆయన ఆశిస్తూ ఉన్నాడు, ఒక ఆయన అందుకోసమే ప్రాణత్యాగం చేశాడమ్మా. ఎందుకోసము? ఆయనకు నువ్వు ఇష్టంగా జీవించడానికి ఆయన ప్రాణత్యాగం చేశాడు. తప్పకుండా దేవుడు మైపరచండి. కాబట్టి దేవునికి ఇష్టంగా జీవించడం అది అంత ఈజీ అయిన పని కాదు. అవునా కాదమ్మా? అంత ఈజీ కాదు రాయలమ్మా. భక్తి కలిగి ఉండడం అంత ఈజీ కాదు. అసలు దేవునికి బిడ్డలము అనే మాట అనిపించుకోవడానికి నేను అర్హుడు కాదు. అందుకే ఆయన ఏం చేశాడంటే, నువ్వు ఆయన ఇష్టరాలుగా, నువ్వు ఆయన ఇష్టడుగా జీవించాలని ఈ లోకానికి వచ్చాడు. ఏ విధంగా వచ్చాడమ్మా? తండ్రి యొక్క సింహాసనాన్ని వదిలి, వేవేల దేవదూతల స్తుతులను వదిలి, ఆ మహిమ సింహాసనాన్ని వదిలి, ఆ మహిమను వదిలి, ఆ సర్వోన్నతమైన స్థానాన్ని వదిలి, ఆ తండ్రి సహవాసాన్ని వదిలి ఆయన లోకానికి ఒక నిరాకారుడుగాను, ఒక రూపం లేని వాడుగాను, ఒక చూడనొల్లని వాడుగాను. ఒకప్పుడు అయినవాడు శాతమానం చెప్పు 10,000లో హల్లెలూయా 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 10,000 అతి సుందరుడైన ఆ దేవదేవుడు ఎందుకు నిరాకారుడుగా మారాడు? ఎందుకు చూడలేని వాడుగా మారాడో తెలుసా? నిన్ను నన్ను ఇష్టరాలుగా, ఆయన ఇష్టమైన వారుగా జీవింపజేయడానికి. హల్లెలూయా. ఈ లోకంలో భక్తులు ఆయనకు శ్రేష్ఠుడట. శ్రేష్టమైనది లోకంలో ఏదైనా ఉందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. చెప్పటంతో దేవుడు అని మాట్లాడు. అంతకంటే శ్రేష్టమైనది లోకంలో ఏమీ లేదు. అది ఎవరైతే అనుకుంటారో వారు దావీదు కుటుంబంలాగా ఆశీర్వదించబడతారు. 10,000 దావీదు
అనుకోవద్దు నువ్వు ఎల్లకాలం గొర్రెలు కలుసుకుంటావని, అనుకోవద్దు నువ్వు ఎల్లకాలం ఆ ఎండలో ఉంటావని, అనుకోవద్దు నువ్వు ఎల్లకాలం అరణ్యంలోనే ఉంటావని, అనుకోవద్దు ఎల్లకాలం రోదన జీవితమేది, అనుకోవద్దు ఎల్లకాలం నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ జీవితము, నీ ఆరోగ్యము కష్టమైపోయిందని అనుకోవద్దు. ఒక దినం రాబోతుంది, ఒక దినం రాబోతుంది. నువ్వు దేవుడికి ఇష్టంగా జీవించడం ప్రారంభిస్తే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఆ దేవదేవుడు నీకు అనుగ్రహించుడుగా. ఎలాంటి ఆశీర్వాదాలు అయ్యి, ఎలాంటి ఆశీర్వాదాలు చెప్పనా? దావీదయ్యను గొర్రెల కాపరిగా ఉన్నవాడిని తీసుకోబోయి గొర్రెలు కాచేవాడు తీసుకుపోయి డాక్టర్ ఎంత గొప్ప ఆశీర్వాదం అది మీకు తెలుసా? అమ్మా యూగా రావాలి ఎంతమంది? దేవుడి గ్రంథంలో 2 గోత్రాలు యూదులు, మిగతా 10 గోత్రాలు ఇజ్రాయేలీలు. మీకు నేను చెప్పే సంఖ్య ఇజ్రాయేలు రాజులు, యూదా రాజులు దాదాపుగా 38 మంది ఉన్నారు. ప్రియా ఎంతమంది ఉన్నారు? దాదాపుగా, కరెక్ట్ రాజు చెప్పడం, దాదాపుగా ఈ 38 మంది రాజుల్లో కోటీశ్వరుడు, కోట్లాది ధనము, బంగారము, వెండి కలిగిన ఆయన ఎవరో తెలుసా? ఒకప్పుడు గొర్రెలను కాసిన కాపరి. సొలొమోను కనుక ఏ తల్లి దావీదు. సొలొమోను అంత ఐశ్వర్యం లేదు. దావీదుకి ఇచ్చిన ఐశ్వర్యం దేవుడు ఎవరికి ఇవ్వాల. ఆయన ఎవరే చెప్పండి అమ్మా? ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడు, అన్నదమ్ముల చేత ద్వేషింపబడిన వాడు. గ్రామస్తులందరూ అనుకుంటా ఉన్నారు యెషయి కుమారులు అంత చక్కగా వాళ్ళు వెళ్ళి ఆ యొక్క సైన్యంలో సిపాయిలుగా ఉంటూ గౌరవప్రదమైన జీవితం జీవిస్తుంటే ఈడేట్రా దరిద్రుడు ఆ గురిని కాసుకుంటా ఉన్నాడు అని లోకం అనుకుంటే దావీదు కూడా అట్లా అనుకోలేదు. ఆయన అంటాడు, యెహోవా ఏమంటాడు? యెహోవా నీవే నా స్వాస్థ్య భాగము, నీవే నా పానీయ భాగము. అది చాలా మనకు లోకంలో ఎవరు ఏది అనుకుంటే మనం ఏమన్నా అనుకుంటారు కానీ ఏమన్నా చేయగలరా? ఏమన్నా చేయగలరా? నువ్వు అనుకుంటున్నావు ఎవరైనా కీడు చేస్తారని. యేసయ్యను నువ్వు అనుకుంటే ఎవ్వరు నీకు కీడు చేయలేరు, చేయదారు. లోకమంతా ద్వేషించింది దావీదును చిన్ననాడు. రక్త సంబంధులే ద్వేషించాడు, పరాయులు ద్వేషించా బాధలేదు. సొంతోలే ఒక తల్లి పుట్టిందే. అయినా దావీదు ఎక్కడ కుంగిపోలే. ఎందుకో తెలుసా? ఆయన అంటాడు, దేవా నీవే నా ఆధారము, నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా దుర్గము, నీవే నా శైలం. ఈ మాట్లాడి దావీదు రాసిందే. చప్పట్లతో దేవుని మహిమపరచాలి. ఎంత నిరీక్షణ అది! అసలు ఇప్పుడు ఏమి లేదు, మనం ఏమి శూన్యంగా ఉన్నప్పుడు ఆ లేని స్థితిలోనే దేవుని ఆరాధిస్తావు. ఆ యొక్క అనారోగ్య స్థితిలోనే ప్రభువును మహిమపరుస్తావు చూడు. నీ దగ్గర ఏం లేకపోయినా నాకు యేసయ్య ఉంటే చాలు. దేవా నీవే నా స్వాస్థ్య భాగము, నీవే నా పానీయ భాగం అనుకుంటావు చూడు. అప్పుడు దావీదయ్య జీవితం వలె నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అవ్వమ్మ దగ్గరికి వచ్చేద్దాం. అవ్వమ్మ ఒక ఆశ కలిగి ఉంది. చాలా దేవుని మీద ఆశ కలిగి ఉంది. దేవుని సన్నిధి అంటే ఆశ, దేవుని సన్నిధిలో కూర్చోవడం అంటే ఆశ. ఎప్పుడు సాయంకాలం అవుతా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు విందామని ఆశ కలిగి ఉన్నప్పుడల్లా అవ్వమ్మ జీవితం ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఎప్పుడైతే అబద్ధాలకు తండ్రి మోసగాడైన సాతాను మాటలు వినడానికి సమయం ఇస్తుందో, సాతాను మాటలకు చెల్లిందో,
లోక సంబంధమైన అహంకారాన్ని కోరుకుంటాడు. ఏమన్నాడు? దేవతలాగా మాట్లాడాడు. అబ్బా అవునా అవునా మనం చాలా మందిని యేసయ్యను వదిలేసి యేసయ్య కంటే ఎక్కువగా లోకాలను ప్రేమిస్తున్నాం. ప్రేమించొద్దు పిల్లరా. వాస్తవంగా నీ స్వాస్థ్య భాగం దేవుడై ఉండాలి, నీ పానీయ భాగం దేవుడై ఉండాలి, నీ ఆశ దేవుడై ఉండాలి. నువ్వు ఎక్కడ కూర్చోవాలి? ఆశపడాలా? నేను దేవుడి సన్నిధిలో కూర్చోవాలి, నేను దేవుడిని ఆరాధించాలి. ఈ గురువులు దాని దినం దేవుడిది, ఈ ఆదివారం దినం దేవుడిది. దేవుడిని ఆరాధించాలి. ఇది ఏది ఉంటుందో ఈ దినం ప్రభువుకు నేను సమయం ఇవ్వాలి. ఎంత కష్టమైనా, బాధమైనా, ఒకవేళ ధనం ఖర్చైనా, ఒకవేళ శ్రమ అయినా దేవుడి సన్నిధికి వెళ్ళాలనే ఆతృత ఆశ ఎంతమందికి ఉంటుంది? వారు దావీదయ్యవలే ఆశీర్వదించబడతారు. దేవా నీ మంచి రావణలను చూడవలెనని నా హృదయం ఎంతో ప్రియా. ఏం చూడాలని? బెంగళూరు, బొంబాయి, హైదరాబాదు, మేడలు, విద్యలు, ఇంకా మేడలు అవన్నీ చూడాలని ఆశ. నీకే కాదు, నాకు కూడా అంటే లోక సంబంధంగా అందరూ ఆశపడతాం. కానీ ఆశలు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఒక ఆశ కలిగినమ్మా, అయినా నువ్వు ఒక ఆశ కలుగుతుంది బాబు. అది ఏంటనగా, దేవా నీవు నా స్వాస్థ్య భాగంగా ఉన్నాయన, నువ్వు నా ఆస్తిగా ఉన్నదైనా, నీవు నా స్వాస్థ్యంగా ఉన్నదైనా చాలు. ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదన్నప్పుడు, దేవుడే నీకు స్వాస్థ్యమైనప్పుడు లోకంలో నువ్వు ఏ స్థితిలో ఉంచాలో ఆయన తెలుసు. అత్యున్నతమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో ఆ దేవదేవుడు నిన్ను ఉంచుగా. హల్లెలూయా. మీకు తెలుసా, ఏసన్నా చిన్నప్పుడు మన్నిలు తినవాడు. ఆయన గురించి పదే పదే చెప్పుకున్న మనకి అంత గొప్ప దైవదేవుడు, నీతిమంతుడు, అంత దేవుని ఆరాధించే ఆరాధికుడు. దావీదయ్య ఒక ఆరాధికుడు అయితే ఏసన్న ప్రసంగాలు ఎక్కువగా పాపులర్ కాదు. ఆయన పాటలే, ఆయన ఆరాధనే, ఆయన స్వరమే ఆయన ఈరోజు ప్రపంచంగా మారి ప్రపంచవ్యాప్తంగా పోషణ మినిస్ట్రీస్ నడిపించబడే ఆ ఏసన్న ఎక్కడ? సమాధి తోటలో అమ్మా ఆహారం లేక ఎక్కడన్నా పెళ్లిళ్ళు జరిగితే చిన్నప్పుడు ఎక్కడన్నా పెళ్లిళ్ళు జరిగితే ఇష్టం ఇసిరేస్తాడు కదా, అక్కడికి వెళ్ళి ఆకలి కట్టుకోలేక కొత్త తీసుకొని ఆ ఇల్లు ఇస్రాకులు తినేవాడు కదా. అలాంటి ఆ ఏసన్న ఏ స్థితిలో మారేటమ్మా? చెప్పండమ్మా, మనం పోయాం కదమ్మా. అంటే అది ఎంత అసలు భోజనాలు ఉండే చూసేది ఏంటి ఈ కాల ఈ విస్తీర్ణం కూడా కాదు. ఇక్కడి నుంచి యోహం కూడా బిల్డింగ్ కూడా అంతకై ఇంత డబలు, అన్ని అండాలు ఆహారం. పైసా ఉండేవాళ్ళము. ఒక శిక్షణలు నా దగ్గరికి వచ్చి అంకుల్ భోజనం చేయించాను అమ్మ, డబ్బులు బాగా లేదనుకోవాలి, అన్ని ఫ్రీ, మీకు ఎన్ని కావాలంటే మీ భోజనం ఎంతమంది దాన్ని తీసుకోండి. అమ్మ ఇది ఎందుకు ఇస్తున్నావు మరి, తిరిగితే ఎందుకు మేము పోయి తింటాం కదంటే ఆ పాప అంకుల్ ఎంతమంది ఈరోజు ఆహారం తిన్నారని తెలిస్తే రేపు ఇంటికి వస్తారు కదా, అంత ఉండాలి కదా అంకుల్. అది దైవజనుల మాకు ఇచ్చిన ఆజ్ఞానం తెలిస్తే కదా. నేను పిచ్చోడే అడిగా, అవునమ్మా ఫ్రీగా టికెట్ ఎందుకు అంటే ఇవాళ ఎంతమంది తిన్నారు, రేపు ఇంటికి వస్తారు. ఏందమ్మా ఆ ఆహారం ఏంటి, ఆ నీరు ఏంటి అంటే చేసేవాళ్ళు ఎవరుతుందా? దైవజనులు రాదు, విశ్వాసం. వంటలు లోకాలు లేడా? వంటలు లోకాలు లేరు. సర్వీస్ అంటే అమ్మా, సర్వీస్ మైండ్ ఉంటుంది. ఆ విధంగా ఆ సంస్థను పెంచాడు. ఆ పెంచిన ఆయన ఎవరు? ఒకప్పుడు అదిగో సమాజంలో తోటలో పిచ్చాడు అలా తిరుగుతూ అందరి చేత చీచా
అనిపించుకున్న ఆ యేసన్న జీవితం అంత ఆశీర్వాదకరంగా మారడానికి కారణం ఏంటో తెలుసా? ఏమనుకున్నాను తెలుసా? దేవా, నీవే నా స్వాస్థ్య భాగము, నీవే నా పానీయ భాగము. తప్పకుండా దేవుడు ఇక్కడ ఈ విషయం నేను చెప్పాను. మీకు ఏమర్థమైంది చెప్పండి? ఈ విషయం నేను చెప్తా ఉన్నా. దీన్ని బట్టి నువ్వు ఏ అర్థం చేసుకున్నావు? అసలు నీకు ఏం బోధపడింది? ఈ లోకంలో ఆ భక్తులలో నేను ఆశీర్వదించబడాలా, నా బిడ్డలు ఆశీర్వదించబడాలా, నా కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఆ భక్తులు కలిగిన నిరీక్షణ నేను కలిగి ఉండాలా? తప్పకుండా దేవుడు మైపడుతుంది. ఏమి నిరీక్షణది? దేవుడే నాకు స్వాతి భాగం, దేవుడే నా ఆస్తి, దేవుడి తప్ప నాకు ఈ లోకంలో ఏది వద్దు అనుకున్న వాళ్ళు ఎంత గొప్ప ఆశీర్వదించబడ్డారో తెలుసా? ఈ విధంగా చెప్పుకుంటూ వస్తే మన కళ్ళ ముందే యేసయ్య పేరు పెట్టుకుంటే వాళ్ళు ఆశీర్వించబడ్డారంటే, యేసయ్య పేరు పెట్టుకుంటే చాలు. కూలి పని చేసుకోండి, ఎక్కడ దానిలో పోయి పువ్వులు కొట్టుకొని కష్టపడితే 300 రూపాయలు పనిచేసే వాళ్ళు దేవుడి పేరు పెట్టుకుంటే వాళ్ళు నేను వాళ్ళ భక్తి గురించి, వాళ్ళ ప్రార్థన గురించి, వాళ్ళ ప్రతిష్ట గురించి నేను ఇక్కడ మాట్లాడాలి. దేవుడి పేరు మాత్రం పెట్టుకుంటే ఇదేమో తెల్లగుళ్ళని తల వేసి చొక్కా తీసుకొని అనుగర్చక వందనయ్యా అని చెప్పుకునే స్థాయి ఎవరిచ్చిందమ్మా? అందరూ చెప్పండి. లోకాన్ని వదిలేశాడు, పనిని వదిలేశాడు, సంపాదన వదిలేశాడు. దేవుని బిడ్డగా జీవిస్తున్నారు. మాట్లాడుతుంది కదా, జ్ఞానం లేదే, చదువు లేదే, లేదు, అది ఏది లేకపోతే పర్వాలేదు, నాకు ఏసై ఉంటే చాలు అని ఏసైని అనుసరించాడు. అలాంటి బిడ్డల జీవితాల్లో మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. దేవుడు ఆశీర్వదించాడు. తప్పకుండా పిల్లగానే నమ్మిస్తున్నా. అవమ్మా, దేవుని యందు ఆశ కలిగి, దేవుని సన్నిధిలో ఆశ కలిగి జీవించినంత కాలం ఆశీర్వాదకరంగా ఉండింది. చెమటంటే తెలవదు, ఆకలంటే తెలవదు, ఆహారం వండుకోవాలా, రేపటికి కావాలా, అది కావాలని ఆత్రం లేదు. సమస్తము దేవుడు ఏ సమయానికి ఏది కావాలో అది తన బిడ్డలకు అందుబాటులో ఉంచాడు. ఎప్పుడైతే సాధారణ మాట్లాడో అక్కడి నుంచి శ్రమలు ప్రారంభమైంది. సచ్చి బ్రతికే శ్రమ కదా అమ్మా. డెలివరీ అంటే ఒక బిడ్డను లోపల కండమంటే అసలు నేను అనుకుంటాను దేవుడు ఆ శాపం ఇచ్చుకునేవాడు కాదు. అమ్మమ్మ కానీ సాతాను గారు మాట వెళ్ళిపోయి ఉంటే ఆ శాపం రాదు. అయితే దేవుడు ఇచ్చేవాడా? ఇచ్చేవాడా కాదా? అర్థం చేసుకోవడమా? దేవుడు ఒక మాట అన్నాడు, అమ్మనిచ్చి ఎవరు నమ్మటాన్ని మీరు అభివృద్ధి ఫలించి ఈ భూమిని అంటే అతని బిడ్డలు కంటారు అన్నాడు దేవుడు. ఒక సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని సాతాను గారు ఇచ్చాడు. దేవుడు కూడా నీకు సమయం ఇస్తా ఉన్నాడు, నీ జీవితంలో సమయం ఇస్తా ఉన్నాడు. సాతాను దొంగిలించాడా? శ్రమల పాలతో ప్రేమిగా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. ఎలాంటి జీవితంగా ఉండాల్సిన జీవితం ఎలాంటి స్థితికి మారిపోయింది. కారణం సాతాను మాట వినడం వల్ల. ఏదైనా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం అన్నమాట. ప్రభా, ఈ లోకంలో నాకు ఏది వద్దునైనా నీవే నా స్వాస్థ్య భాగం. చెప్పండి, నీవే నా స్వాస్థ్య భాగం, నీవే నా పానీయ భాగం, నీవే నా ఆధారం, నీవే నా కోట, నీవే నా రక్షణ శృంగం, నీ ఎడల నిరీక్షణ జీవిస్తానయ్యా. అమ్మా, దేని మీద ఆశ పెట్టుకోకపో. ఏమన్నా ఆశపడేమో నీకు, ఆ ఆశలన్నీ తెచ్చి దగ్గర పెట్టుకో. ఎగిరిన ఆశలన్నీ ఆయన నెరవేరుస్తాడు. తప్పకుండా ఉంటుంది. దేవుడి గ్రంథంలో ఉన్న మాట చెప్పనా? మొదట నా నీతిని ఏ రకమైన దేవుడే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకో, ఆ తర్వాత నీకేం కావాలో దేవుడు మిమ్మల్ని దీవించును కాక.
ఈ మాటను మన హృదయాల్లో దాచిపెట్టుకొని ప్రభు కోసం వద్దును కాక ఆ దేవదేవుని వాక్యమును ఆశీర్వదించి దీవించును కాక. అమ్మ ప్రార్థన చేసి అందమ్మా ఈ వాక్యం వింటాం.